కాంగ్రెస్ దయచేసి సీమాంధ్రులందరూ వినాలి. మేము ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం దాకా తరిమి కొడదాం, ప్రాంతం వాడి మోసం చేస్తే 10 గజాల లోతుల పాతరేద్దామన్న కాలోజీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాం. సీమాంధ్ర పెత్తందారు మమ్మల్ని దెబ్బ కొడితే కన్నెర చేసినాం, కవాతు చేసినాం. అదే పుత్తూరు వెంకటేశ్వరరావు గారు అట్లాంటి వాళ్ళని కడుపులో పెట్టుకున్నాం. మా సుబ్రహ్మణ్యం అన్న ఉన్నాడ సుబ్రహ్మణ్యం గారు సంక్షేమ పరిషత్ వైస్ చైర్మన్ గారు కాకపోతే వైస్ చైర్మన్ అనుకోవట్లేదు, మేము అన్నగా అనుకుంటున్నాం, మా సోదరుగా అనుకుంటున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, అన్న నువ్వు పుత్తూరు వెంకటేశ్వరరావు గారి కల్చర్కి సంబంధించినవా లేకపోతే అన్న పాసిజానికి సంబంధించిన దయచేసి చెప్పండి అన్న ప్లీజ్. లేకపోతే నేను ఒకటే మీరు వచ్చిన లేచి కూర్చున్నా లేక ప్రాణం పోయినా అక్కడి జరగాలని తీసుకోలేదన్నా. కింది నుంచి వచ్చినావు కాబట్టి కష్టాలు ఈయన కాంగ్రెస్ పార్టీలో చెప్పరాజ్ దగ్గర నుంచి మొదలు పెడితే పిసిసి దాన్ని గుర్తుపడతారు. మా సార్ని ఎవరు గుర్తుపట్టకూడదు కాదు. నమస్కారం, మీ పెద్దలు కూర్చోండి అన్న. నమస్కారం. జై జాంబాబా అన్న. నా మూలాలు వదిలేసి నా మూలాలు గట్టిగా మాట్లాడితే నాకు సరే అన్న. అన్న ప్లీజ్ మీడియా వస్తుంది కొంచెం. ఇంకొక రాష్ట్ర ప్రకారం కూడా నాకు ఓకే మీరు అడగాలనుకున్నారు అలా కాదండి, కాదని లేదు. ఇదే మాకు కావాల్సింది ఇదే అన్న. దాని గురించి మేము అడిగినా సలహా చెప్పింది చాలా ఆనందం. ఎందుకంటే స్టేట్ ఇచ్చిందే మేము తెలంగాణ స్టేట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. దీంట్లో మాట్లాడాలి. ఓకే, ఇప్పుడు చెప్పండి. అన్నా ఇప్పుడు మీరు ఇంతకుముందు బ్రాహ్మణ సంఘాల్లో పనిచేసారా సార్? నేను వదిలేసి 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు. ఇప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ దగ్గర మేమిద్దరం పరిచయం, అంత చరిత్ర ఉంది. నేను ఇప్పుడు ఒకటి అడుగుతున్నా సార్, దగ్గర నుంచి తీసుకుంటారు. ఎందుకంటే మీకు విజువల్స్ ఉండాలి, ఇది స్టేట్ ఇంటెలిజెన్స్ పోవాలి ఖచ్చితంగా. నేను ఒకటి అడుగుతున్నా ఏంటంటే సార్, భారత రాజ్యాంగం అనేది తెలంగాణలో ఇంప్లిమెంట్లో ఉందా లేదా? ఉంటుంది. ఓకే. రెండోది, భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం ఒక ఎస్సీ మహిళను అవమానించడం కరెక్టా తప్ప? చెప్పండి అన్న. తప్ప కరెక్ట్? ఓపెన్ చెప్పండి. చెప్పండి. నేను అడిగిన కాన్సెప్ట్ చెప్పండి. తప్ప కరెక్టా చెప్పండి అన్న ప్లీజ్. అన్న నాది చెప్తూ పోయడానికి ఇది కథ కాదన్న. అన్న నేను అడిగేదానికి ప్రశ్న కాన్సెప్ట్ చెప్పండి అన్న, లేకపోతే కంటిన్యూ అన్న. ఎస్సీ అన్న నేను 5 ప్రశ్నలు అడుగుతున్నాను సార్. సుబ్రహ్మణ్యం గారు 5 ప్రశ్నలు దయచేసి సమాధానం చెప్పారు అన్న. ఎస్సీ మహిళను అవమానించడం తప్ప కరెక్టా? ఆన్సర్ ఇచ్చాక నెక్స్ట్కి వెళ్తానా? 5 కాదన్న, నువ్వు ఆన్సర్ ఇచ్చాక నేను నెక్స్ట్ అడుగుతాను. తప్ప కరెక్టా చెప్పండి అన్న. మీరెందుకు చెప్తారన్నా? జరిగింది ఏ రకమైన మీరు బాధ్యత అంతా మీరే వహిస్తారు కదా. రేపు ఎస్సీ మహిళ అన్న బాధ్యత మొత్తం కూడా మీరే వహిస్తారు కదన్నా. చెప్పండి సుబ్రహ్మణ్యం గారు, మీరే వహిస్తారా? ఇప్పుడు నేను ఎస్సీలతో నేను మీటింగ్ పెట్టబోతున్నా. సుబ్రహ్మణ్యం అన్న గారే బాధ్యత వహిస్తారు అంటే అందరి మేమే కోపం కాదన్నా, మేమే బాధపడతారు. మన కొండా లక్ష్మణ్ బాపూజీతో ఉన్నటువంటి కొన్నాడు సుబ్రహ్మణ్యం ఏంది ఇట్లా అయిపోయిందని బాధపడతారన్నా. తప్ప కాదు చెప్పున్నాను. నీ పాంచనన్న చెప్పే, ఏ కులాన్ని కానీ మహిళలకు కానీ లింగ భేదము ఇవే ఉండదు కదన్నా. అంటే రెండో విషయం నేను ఒకటి అడుగుతున్నా, తెలంగాణ ఉద్యమకారులు ఒక అమ్మాయి పుట్టలేదు అన్నారన్న. మా అమ్మాయిలు నువ్వు చూసేదాన్ని చెప్పండి అన్న. అంటే ఇంకొకటి ఏంటంటే, ఏ రోజైనా
అన్న తమ్ముడు అనుకుంటూ మాట్లాడుకున్నాం కానీ ఏ రోజున తల్లిదండ్రుల ప్రస్తావన వచ్చిందన్న ఈ కల్చర్లో మా అమ్మాయి అంటే మేము ఎంత బాధపడాలన్నా బ్రాహ్మణ ఉద్యమకారులుగా తెలంగాణ ఉద్యమకారులు మొత్తము అమ్మాయి పుట్టిరాడరన్నా నేను ఒకటి మా కొండలక్ష్మణ్ బాబుజీ ఎవరు పుట్టిరన్నా మా గద్దర నేడు పుట్టిందన్నా మా విమలకీర పుట్టిందన్నా తెలంగాణకు సపోర్ట్ ఇచ్చింది తెలంగాణ ఇచ్చింది అంటున్నావు కదా మన సోనియా మమ్మల్ని దగ్గర నుంచి మాట్లాడుతున్నాయన అండ్ ఇంకోటి మళ్ళీ ఏమంటున్నారన్నా సంక్షేమ పరిషత్ పదవి వదిలిపెడితే నెల రోజుల్లో కథం చేస్తా అన్నారన్నా మీ పదవులు నెల రోజుల్లో కథం చేస్తా అంటే కథం చేయను అన్న నేను వద్దంటున్నా అన్న ఇప్పుడు మేము పెద్దానికి బాధ్యత అన్న కథం చేస్తుంటే మీరు కూడా భాగస్వామ్యమా వేరే ప్లాట్ఫామ్లో డిస్కస్ చేస్తాం నేను కూడా దాన్ని తీసుకెళ్తాను మాట్లాడి దయచేసి కాలు పట్టుకోమంటావా కాలు పట్టుకుంటానే నేను ఒకటి అడుగుతున్నా అన్న 6 ఏళ్ళ నుంచి నేను దీక్ష కొన్న ఒక్కటి అడుగుతున్నా నాకు ఒక్క విషయం చెప్పన్నా ప్లీజ్ ఇది తప్ప కరెక్ట్ నాకు ఎస్ సార్ నో చెప్పండి అంతే తప్ప కరెక్టా చెప్పండి ఓకే నేను చేసుకున్నాను వాళ్ళది కరెక్టా తప్ప మేము అవసరమే లేదండి ఆయన ఇవ్వాలండి మా అమ్మాయి నన్ను మా చైర్మన్ ఎట్లయితాడండి అన్న నేను డైరెక్ట్ అంటున్నా కూర్చులేని మీ తల్లిదండ్రులకు ప్రణామాలు అర్పించి నేను ఒకటే అడుగుతున్నా ఇట్లా అంటే అది ధర్మమా అన్న చెప్పన్నా అన్న ఇది డిమాండ్స్ కాదన్న ఆత్మఘోష మా అమ్మ నాన్న అంటే నేను ఎట్లా భరించాలన్నా నా తల్లిదండ్రులే కాదు ఒక బ్రాహ్మణులనే కాదు అందరూ అంటారు కదా అన్న తెలంగాణ ఉద్యమకాలు సింగిల్ మ్యాన్ ఆర్గనైజేటర్ అంటాడు ఆ రోజు ఉస్మానియా మేము సర్వీస్ ఇచ్చిన రోజు మీ అందరూ తెలుసు కదా మరి ఆ రోజు ఎవరు మరి రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా సింగిల్ ఆర్గనైజేషన్ వచ్చిన రోజు రేవంత్ రెడ్డి చెప్పింది కదా బ్రాహ్మణ చేసి చైర్మన్ పవన్ వచ్చి సపోర్ట్ ఇచ్చడానికి ధన్యవాదాలు అని మరి ఆ రోజు సింగిల్ ఆర్మీ కనిపించాలి ఆయన అప్పుడు కాంగ్రెస్ ఉన్నాడా అది కూడా నాకు తెలుసు ఆ మాట కూడా సరే అన్న రెండో విషయం అన్న ఊరు నుంచి మమ్మల్ని బహిష్కరిస్తా కులం నుంచి బహిష్కరిస్తా ఇది ఎవరు రైట్స్ ఎవరు ఇచ్చాడు అన్నిటికీ కూడా నేను మాట్లాడుతున్నాను ఛాన్స్ అన్న మీరు ఫస్ట్ మా బాధ బాధ మొత్తం వినన్న ఎవడిచ్చాడు రైట్స్ రెండవది ఏంటంటే బాస్ ఇంప్లిమెంట్ చేసేందుకు నెల రోజులు కాదు ఒక్కొక్కరి కథలు చేస్తుంది ఎవరి బాస్ ఈ బాస్ అనే భాగవతం ఏంది అవ వారు బిఎస్ఎస్ఎఫ్ అన్నారు అన్న మీరు ఏది రాదంటే దళితపీఠ అంటే జాంబవన్ పాఠవాన్ని భారత్ సహకార ఫోరం అంటే మంచిదే సంతోషం ఆయన కూడా ఏంది అరే నువ్వు బిఎస్ఎస్ఎఫ్ పెట్టుకోలేకపోతే వేరే పేరుతో తెలంగాణ బ్రాహ్మణ్ ఏకంది వదలటమ్మా అండ్ ఇంకొకటి సార్ మీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు సార్ 30 years కేసీఆర్ ప్రభుత్వంలో తప్పులు జరిగినాయని కాంగ్రెస్ పార్టీ కులగణన అనేది జరిపిందా చెప్పలేదా అది రాజ్యాంగబద్ధంగా జరిగిందా లేకపోతే దొంగలంగతనంతో జరిగిందా దాన్ని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ అధిష్టానం యాక్సెప్ట్ చేసిందా చేయలేదా దాని గురించి ప్రతి దేశంలో ప్రచారం చేసింది కదా అది కాదని చెప్పి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నుంచి చేసినా మేము ఒక అనుకోవచ్చు బాస్ ఎవడన్నా కులగణన చేయడానికి అంటే ఇది ఏందన్నా బాస్ ఎవడు అన్న ఇంకొక విషయం ప్లీజ్ సార్ అన్న మీరు ఇప్పుడు విల్లాస్ అది కడుతురు కదా అలా మీ పర్సంటేజ్ ఏంటో 20% ఏంటో మీకు ఉందా అన్న పర్సంటేజ్ ఏమన్నా విల్లాస్ కదా ముచ్చటే తెలియదు అంటారు 800 కోట్ల ప్రాజెక్ట్ అంటారు అదంటారు ఇదంటారు ఇంకోటి సార్ అన్న ఇప్పుడు నేను కాల్ చేస్తాను ఒక్కసారి సుల్తానియా ఘటన సంక్షేమ పరిషత్ వైస్ చైర్మన్ గారు మాట్లాడతాను అడుగుతా అంటే ఆయన అరెస్ట్ వారెంట్ అయ్యింది అని ఇజ్జత్ తీసింది కదా మీ చైర్మన్ సార్ అన్న సందీప్ కుమార్ సుల్తానియాకి చేస్తాను ఫోను సందీప్ కుమార్ సుల్తాను ఆయన ఇచ్చే ఒక ఐఏఎస్ సంఘం ఉందన్న ఐఏఎస్ సంఘం ఉంది దీనికి ఇంతకుముందు ఐఏఎస్ ఆఫీసర్ చైర్మన్ ఉన్నారు ఐఏఎస్ సంఘం అంటే ఒకటి ఉంటుంది ఐఏఎస్ ఇజ్జత్ ఇస్తారా గవర్నమెంట్ ఇజ్జత్ మీకన్నా ఇప్పుడు మీరు పైరవీలు చేస్తే కానీ ప్రభుత్వం హెల్ప్ చేస్తారు కదా అన్న రేవంత్ రెడ్డి గారికి ఒకసారి ఏమో స్పెషల్గా అన్న ఉద్యమకారుల వేదిక అనేది ఉంది ఉద్యమకారులకి గవర్నమెంట్ అనేది ఒకటి పెట్టినప్పుడు మేమందరము ఆడ పోయినాం అమరజ్యోతిలో మా కొండ లక్ష్మణ్ బాపూజీ మన కొండ లక్ష్మణ్ బాపూజీ చచ్చిపోయిన ఉన్నటువంటి జలదృష్టము ప్రస్తుతం అమరజ్యోతి అక్కడ ఉన్నాం
ఉన్నాం కదన్నా. అక్కడ అయినప్పుడు ఉద్యమకారుల వేదిక పెట్టగానే పోయి స్పెషల్ కేకే గారిని కలిసి మేము అడుగుతున్నాం, కేకే గారు ప్రత్యేకంగా బ్రాహ్మణులకు స్పెషల్ సదుపాయాలు ఇచ్చేవా? పోనీ కులాధిపత్యానికి కాంగ్రెస్ పెద్దపీట వేస్తుందా? సెక్యులర్ రాజ్యం కదన్నా మన ఇందిరమ్మ చెప్పింది, న్యూట్రల్ గవర్నమెంట్ కదన్నా రేవంత్ అన్న చెప్పింది, జై సంవిధానాన్ని కదన్నా రాహుల్ గాంధీ అంది. ఈ రోజు ఏందన్నా జై సంవిధానం లేదు నై సంవిధానం అంటున్నా చైర్మన్ గారు. బొందలు అవుతాన్నారన్న అన్న 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 పేరు మార్కండే అన్న ఒక 10 రూపాయలు అన్న నేను దండం పెడతా. 10 రూపాయలు ఇగో ఈరోజు అది ఒకసారి 10 రూపాయలు బిఎస్ఎస్ఎఫ్ మార్కండే అన్న దగ్గర నుంచి బిచ్చబెట్టుకు మొదలు పెడుతున్నాను. ఒక పార గడపార తట్ట మాలోళ్ళ దగ్గర నుంచి నేను పార కొనుక్కుంటా, మాదిగ సోదరుల దగ్గర నుంచి తట్ట కొనుక్కుంటా, అండ్ గడపార ఇంకేమైనా ఇప్పుడు అన్నారు కదా దొమ్మరి బిమ్మరి మా దొమ్మరన్న దగ్గర నుంచి అది కొనుక్కుంటా. ఇవన్నీ మా జాగీరు ఇచ్చిర్రు అన్న. నేను జనంత దొడ్డున్నా, నాకు జనంత దొడ్డున్న ఆపరేషన్ పోయి నాకు 6/3 పట్టకపోవచ్చు, 8/4 జాగిస్తే నేను దవ్వుకుంటా. ఏ రోజు చంపుతారో చెప్తే ఆవు పులి కథల ఆవు చెప్పొచ్చినట్టు మా ఇంటి వాళ్ళకి అందరికి చెప్తా. దయచేసి నాకు షుగర్ కూడా ఉంది, అయినా కానీ ఏదైనా బతిలాడో అదో ఏదో భాగవతం ఆడి ఇన్సూరెన్స్ చేయించుకుంటా. నేను చచ్చిపోతే పెద్ద మంది చెప్పే నా పిల్లల పిల్లలకి అయితే ఉన్నారు కదన్నా. మా ప్రాణాలకు రక్షణ మీరు ఇస్తారా? పర్సనల్గా పూచికకి ఇస్తారా? రాసిస్తారా? బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ లేబుల్తో ఇస్తారా? మీరు ఖచ్చితంగా మా పిసిసి అధ్యక్షులు మాట్లాడాలి. అదే సభలో దళిత సబ్బండ వర్గాలు నా కమ్మపల్లి సత్యనారాయణ ఉండాలి. కేవలం కాంగ్రెస్ అని కాదు, అన్ని పార్టీలను పిలవండి, ఉద్యమకారులను పిలవండి. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అంటే ఏందో తేల్చాల్సిన అవసరం ఉంది. ఆ అష్యూరెన్స్కు మీరు బాధ్యత తీసుకుంటారా? తీసుకుంటా అంటే మేము ఆగుతాం. 15 ఆగస్టు దానికి అవుతాం. తర్వాత మేము ఉద్యమ కార్యాచరణ మేము నియమించుకుంటాం. అందరం టచ్లో ఉంటామన్నా, అందరం టచ్లో ఉంటామన్నా. అన్న మా బాధ న్యాయం ఉందా లేదా చెప్పాలా అన్న? ఎందుకన్నా అంత నువ్వు ఇబ్బంది పడుతున్నావు? మా బాధ న్యాయం కాదన్న. మమ్మల్ని చంపుతా అంటే మా అమ్మ నాయన అంటే కూడా నేను పడతా అన్న. మా అమ్మ నాన్న అంటే కూడా నేను పడతా చెప్పన్నా ప్లీజ్ అన్న. అమ్మ నాన్న అంటే కూడా పడద్దా? అది కాదే బాపు అట పెద్ద అది కాదు బాపు. నేను అడుగుతా అమ్మాయి అంటే పడతా అది చెప్పాను అనకూడదు అదే. ఒక అమ్మాయి పుట్టిన అన్నా పిసిసి గారి దగ్గర అపాయింట్మెంట్ మీరే ఇప్పించాలి. అప్పటి వరకు మేమేమి అన్న ఈ 3 రోజులకు మా ప్రాణాలకు ఏమైనా పొన్నాడు సుబ్రహ్మణ్యం గారు మీరే బాధ్యత. 15 ఆగస్టు వరకు మా ప్రాణాలకు ఏమైనా మీరే బాధ్యత. దయచేసి మేము ఒకటే కోరుతున్నాం, మా ప్రాణాలు రక్షిస్తారా? అండ్ ఇక్కడ ఎస్ఐ గారు వచ్చారా సార్? అన్నా సార్ నమస్తే సార్. మీకు ఇంకా చాలా క్లియర్ అవుతుంది సార్. మమ్మల్ని మా సంఘాల దగ్గర నుంచి దూరం చేయాలి. We need to protect, we are requesting you should protect our lives. 15th ఆగస్టు వరకు ఇస్తే పిసిసి చీఫ్ కనుక మా తప్పు అంటే మహేశ్వరులు నరుకుబడన్నా మా ఒక గౌరవ చదువు నరికిందో అని మేము ఏంటి ఆయనని మేము ఫీల్ అయ్యేది ఎట్లా తెలుసా? సర్వాయి పాపాయ కూడా వారసుగా ఫీల్ అవుతాం మనం. అన్న మా చూడు మాకు భయం ఎందుకు కలగదు? ఈయన ఇచ్చిన పిలుపు మేరకి మమ్మల్ని గ్రూప్ల నుంచి తొలగించి బెదిరింపు ఒక్క నిమిషం అడుగుతుందా? ఈ పరిషత్కు వైస్ చైర్మన్ ఎవరన్నా? మీ సొంత బోర్డు లేక ప్రభుత్వం ఇచ్చిందా? ఈ పరిషత్తులో జరిగే ప్రెస్ మీట్లో మీరు ఉండాలా లేదా రాజ్యాంగబద్ధంగా అన్న చెప్పండి అన్న. దయచేసి న్యూట్రల్గా మాట్లాడండి. ఉండాలా లేదా? మీరు ఉండకుండా ప్రమోద్ కొట్టారు ఎవరు, ఆరూరు ఎవరు? ఈ మంగు విజయలక్ష్మి ఎవరైనా ఈ పేరు కూడా ఇక్కడ వెళ్ళలేదు. ఇది ఖచ్చితంగా పిసిసి దృష్టికి వెళ్ళాలి. నేను తెలంగాణ ఉద్యమకారుడిగా రేవంత్ అన్న దగ్గర కూడా వెళ్ళాలి. సార్ మాకు రేవంత్ రెడ్డి గారిని చూసి నేను ప్రచారం చేసిన, రేవంత్ రెడ్డి గారి కోసమే నేను ప్రచారం చేసిన. అపాయింట్మెంట్ ఇప్పిస్తాను. రేవంత్ రెడ్డి గారే కదా కొత్తపేటలో డాక్టర్ పవన్ వచ్చి మాకు సపోర్ట్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా అన్నారు కదా. అన్న మీ మీద నమ్మకంతో, మీ మీద విశ్వాసంతో, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి మీద విశ్వాసంతో, అన్న పాత్రలు అందరం పాత్రలమే కాబట్టి కేవలం మీ మీద ఉన్న గౌరవంతో ఇక్కడి నుంచి వెళ్తున్నాము. మేము ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా పెట్టి అన్న
సుబ్రహ్మణ్యం గారు ఇచ్చిన భరోసా మేరకు మేము సైలెన్స్లో మన ప్రెస్ మీట్ పెడతాం. ఆ తర్వాత మటుకు ఉద్యమం కీలక రూపం దాలుస్తుంది. మేము ఒక్కడే చెప్తున్నాం, సుబ్రహ్మణ్యం గారు మా ప్రాణాలు పోయినా సరే చైర్మన్ అనే వ్యక్తిని మేము అంగీకరించాం, నిరాహార దీక్ష చేస్తాం. మా ప్రాణం పోయినా సరే అన్న, ఒక దుర్మార్గుడి చేతులు ఒప్పుకోవడం కంటే స్వచ్ఛందంగా తెలంగాణ ఆత్మాభిమానం కోసం దీక్ష చేసి ప్రాణాలు కొట్టడంలో మాకు తృప్తి ఉందన్న. దట్ ఈస్ అవర్ తెలంగాణ. ఉన్నది మీరు వినిపించినంత మాత్రాన మేము రావాలి. మేము ఫీల్ అయ్యి వచ్చినాం, మమ్మల్ని చంపుతాడు 30 మంది అని అంటే మేము ఫీల్ అయ్యి వచ్చిన ఉద్యమకారుల వేదిక నుంచి మేము ఫీల్ అయ్యి వచ్చినాం. మీరు పిలిపిస్తే మీరు రాలేదు. ఇప్పుడు మీరు ముగిస్తానంటే వెంటనే ముగించి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం నాకు కూడా లేదు, ముగించి వెళ్ళిపోదామని అనుకుంటే. కానీ మాకు ఉండేటటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అన్న, మీరు 10 మందికి క్షమాపణ చెప్పాలని మీకు బాజాబ్తా కోరుతూనే ఉన్నాం. ఏది ఎవరైతే ఆ మాటలు అని అన్నారో బాజాబ్తా కోరుతున్నారో మీరు వచ్చి ఖచ్చితంగా ఆ క్షమాపణ కోరాలి, లేదా మీరు మాటల్ని వెనక తీసుకోవాలి. ఉద్యమకారులను గౌరవప్రదంగా మీరు దండే సన్మానం చేయాలి. ఇదే బ్రాహ్మణ సంక్షేమ పరిషత్లో ఉద్యమకారులను పెట్టుకున్నాం కాబట్టి నువ్వు కూడా తెలంగాణ బిడ్డవైతే పిలిపించి సన్మానం చెయ్యి. ఆయనతో మన గ్రామం డైరెక్ట్గా చెప్తున్నా, ఆయన చేసేది అరే తమ్మిని మనం వంశకులు గారు. హలో, ఒక్క సెకండ్ ఇప్పుడే చేస్తాం అన్న. మేము ఒకటే, ఆయన మాట మీద నమ్మకం లేదు, ఆయన క్షమాపణ మీద నమ్మకం లేదు అన్న. వద్దన్నా అన్న నేను కాలు మొక్తాను. నేను ఇప్పుడు దళితులతో ప్రెస్ మీట్ పెట్టేది ఉంది. దళిత సబ్బండ వర్గాలతో ప్రెస్ మీట్ అయిన తర్వాత బాజప్తా అన్న నేను ఒక విషయం చెప్తున్నా అన్న, విద్య మెత్తుకొని తింటాం కానీ ఆత్మాభిమానం అనుకోమన్నా అన్న. నేను నేను అనట్లే అన్న, ఈ దండం పెడతాను బాధ్యనే అన్న. అన్న ప్రేమ మాట్లాడితే కడుపులో పెట్టుకుంటాం, కథలు పడితే కళ్ళలో పెట్టుకుంటాం. ఇదే తెలంగాణ, ఇదే తెలంగాణ. రేవంత్ రెడ్డి డైలాగులు ఆయన తొండ పెడతా అంటే బాగుంటుంది, కానీ ప్రతి ఒక్కరు తొండలు పట్టుకోడు, కోస్తా బీస్తా అంటే ఊరుకోలేడా. అందరు రేవంత్ రెడ్డిని కాపీ పేస్ట్ చేస్తా అంటే మంచిగా ఉండదు.